హాయ్ స్క్వాడ్, వెల్కమ్ బ్యాక్ టు సినీ సంఘం. రీసెంట్గా హిట్ అయిన మలయాళం మూవీ పవన్ మ్యాన్ మూవీ చూసేసాను. జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ మూవీ విషయానికి వస్తే నచ్చింది మూవీ. చాలా సింపుల్ స్టోరీ లైన్తో ఒక 2 hours బోర్ లేకుండా మంచిగా వెళ్ళిపోద్ది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక స్టోరీ గుర్తొచ్చింది. కేరళలో ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఆయన పేరు మర్చిపోయాను, కానీ ఆయన కూడా మ్యారేజ్కి గోల్డ్ రెంట్కి ఇచ్చేవాడంట. ఈ సినిమా చూసాక ఆయన స్టోరీ గుర్తొచ్చింది. ఈ మూవీలో కూడా హీరో ఒక గోల్డ్ ఏజెంట్. షాప్ ఓనర్ దగ్గర నుంచి గోల్డ్ తీసుకొచ్చి మ్యారేజ్కి వచ్చిన చదివింపులు అండ్ గోల్డ్ వాల్యూని టాలీ చేసుకొని మనీ తీసుకుంటూ ఉంటాడు. అలానే ఒక ఫ్యామిలీ గోల్డ్ ఇస్తాడు. ఆ ఫ్యామిలీ గోల్డ్ తిరిగి ఇచ్చారా లేదా హీరో గోల్డ్ ఎలా రికవర్ చేసుకున్నాడు అనేది స్టోరీ. చాలా సింపుల్ స్టోరీ, ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. చాలా సేమ్ ఫ్రీక్వెన్సీలో వెళ్తుంటుంది, ప్లెయిన్గా వెళ్తుంటుంది. ఏంటి సింపుల్ స్టోరీ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా 2 hours బోర్ కొట్టుకుంటే తీసారంటే ఎస్, పక్కా అదే. 2 hours ఎక్కడ బోర్ అనిపించదు, ఫ్రీగా వెళ్తుంది. అయినా బేసిల్ జోసెఫ్ ఉన్నాడంటే పక్క గ్యారంటీ ఫిల్మ్ అనే కదండి. బేసిల్ జోసెఫ్ అంటే అదేనండి, మినల్ మురళి డైరెక్టర్ అండ్ సూక్ష్మదర్శిని విలన్. ఈ మూవీలో కూడా ఎమోషన్ కానీ కామెడీ కానీ అన్ని హీరో ద్వారానే జనరేట్ అవుతాయి. అండ్ చాలా బాగా చేశాడు. అయినా జస్ట్ క్యారెక్టర్ బేస్డ్ ఫిలిమ్స్ రాయడంలో మలయాళం ఇండస్ట్రీ ఎప్పుడు తోపేగా. మూవీ మొత్తం గట్టిగా మాట్లాడుకుంటే 5 క్యారెక్టర్స్ ఉంటాయి అంతే. స్టోరీ వాళ్ళ మధ్యలోనే జరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడే తిరుగుతుంది ఏంట్రా బాబు అనిపించదు. ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ చేసిన తను కూడా చాలా బాగా చేశారు. అండ్ మూవీ 2 hours కాబట్టి ఎక్కువ క్యారెక్టర్ యాక్ట్ షిఫ్ట్కి టైం ఉండదు అలా అనుకుంటాం. కానీ ఫీమేల్ లీడ్ అండ్ వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్కి చిన్న క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, హౌ దే చేంజ్డ్ అని. అది చాలా ఫ్రీ ఫ్లోలా అనిపిస్తుంది, ఎక్కడ ఫోర్స్ చేసినట్టు అనిపించదు. ఏమైనా చిన్న డ్రాప్ ఉంది అంటే అది దీపక్ పరంబోల్ అనే క్యారెక్టర్ని పెద్దగా యూజ్ చేసుకోలేదు. దీపక్ పరంబోల్ అంటే సూక్ష్మదర్శిని మూవీలో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్. ఇంకా మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ మూవీకి ఎంత కావాలో ఎగ్జాక్ట్గా అంత ఉన్నాయి. ఫ్యామిలీస్తో చూడొచ్చు అంటే ఎస్, తప్పకుండా చూడొచ్చు. కానీ మంచి కమర్షియల్ మూవీ కావాలి, ఫైట్స్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి అలా అనుకుంటే మాత్రం ఈ మూవీ వాళ్ళకి పక్కా ఎక్కదు. ఇంక ఈ మూవీ రేటింగ్ విషయంకి వస్తే సినీ సంఘం ఇచ్చే రేటింగ్ 3.5. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీరు కొంచెం ఎంకరేజ్ చేసి పుష్ ఇస్తే మేము ఇలాంటి మంచి రివ్యూస్ ఇంకా మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.